వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా అట్టుడికిపోతుందని చెప్పొచ్చు. ఒక హాట్ టాపిక్ తో మాత్రము హల్చల్ అవుతుంది. అదేంటో కాదు, బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా జరుగుతుంది, ఏంటి అసలు కారణము, ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఈ బెట్టింగ్ యాప్ వల్ల సెలబ్రిటీస్ ఎందుకు బయటకు వస్తున్నారు అనే అంశాలపైన ఇప్పుడు మనతోటి చర్చించడానికి మన ముందున్నారు హిట్ టీవీ స్టూడియోలో క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గోస్ట్ గారు. మరి అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ అయిన బెట్టింగ్ యాప్. దీనివల్ల చాలామంది యూత్ నష్టపోతున్నారు. ఎటువైపు వెళ్తుంది సమాజం అనే రీతిలో ఆలోచించాల్సిన అవసరమైంది. ఇప్పుడు మరి సజ్జనార్ గారు ఒక స్టెప్ ముందుకేసి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ సాహసానికి అసలు ఏం జరగబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే గతంలో కూడా చూసాము. కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియాలో యూట్యూబర్స్ గతంలో మేము బెట్టింగ్ యాప్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాము, చాలామంది పేదవాళ్ళకు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా ట్రోల్ అయ్యారు. కానీ అది ఎక్కడి దాకా వచ్చిందంటే కుటుంబాలు నాశనం అయిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకున్న స్టేజ్కి వస్తుంది బెట్టింగ్ యాప్. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఏంటి సార్, సెలబ్రిటీలతో పాటు రీసెంట్గా ఒక కానిస్టేబుల్ కూడా దాన్ని ప్రమోట్ చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే చెక్ పెట్టాల్సిన పోలీసులే దాన్ని ప్రమోట్ చేస్తుంటే ఎటు వెళ్తుంది సమాజం అనిపిస్తుంది. నాట్ ఓన్లీ కానిస్టేబుల్ అనే కాదండి, మామూలుగా చాలామంది మార్కెట్లో ఇప్పుడు ప్రమోషన్లు వీళ్ళు వాళ్ళనే లేదు, సెలబ్రిటీస్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూస్తున్నాం మనం. అల్లే కాకుండా దరిద్రం ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ మేనేజర్స్, మన డిపాజిటర్ డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బ్యాంకుల్లో ఉన్న ఎంప్లాయీస్, చాలా కీ రోల్ ప్లే చేసే ఎంప్లాయీసే డిపాజిటర్ డబ్బులు తీసుకునేసి 2 కోట్లు 3 కోట్లు తీసుకెళ్ళిపోయి వాటితో కూడా గేమ్ ఆడేసి తర్వాత కెమెరాల ముందుకు వచ్చి సారీ తెలియక చేశాను, నేనేదో వాడెవడో ప్రమోట్ చేశాడని చెప్పుకొస్తూ కూడా ఉన్నారు. అలాగే చాలామంది తెలిసి తెలియక ఆడి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మెయిన్గా ఏంటంటే అండి, ఇవన్నీ ఫర్బిడెన్ థింగ్స్. ఇప్పటి నుంచి కాదు, ఏనాటి నుంచో ఉన్నాయి ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్లు అనేవి. రకరకాల ఫామ్స్లో, రకరకాల ఆకారాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇవి ఏమైందంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ ప్రమోషన్లు చేసేసి తెలియనోడికి కూడా తెలియజేసి, అంటే చిన్న చిన్న అవును. ఎందుకంటే ఒకప్పుడేమో అమ్మ నాన్న అలాంటి వాళ్ళు, తాత లాంటి వాళ్ళు జూదం అని చెప్పి ఆడి అన్ని పోగొట్టుకుంటే వాళ్ళని తిట్టేవాళ్ళు, వాటితోటి చెక్ పెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యూత్ సార్, చదువుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళ గోల్స్ నెరవేర్చుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఈజీగా కష్టపడకుండా ఎలా సంపాదించాలి అని మొత్తం ఆ వ్యసనానికి బానిసలు అవుతారు. అదే చెప్తున్నా కదా, టైమింగ్ పాడు ఏమంటుంది. ఈవెన్ కాలేజీలో కూర్చుని కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఉన్నారు, యాప్ల ద్వారా ఈ యొక్క క్యాసినోస్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఇక ఇదంతా కూడా ఆన్లైన్ చేసేసారు. ఇల్లీగల్ గా బెట్టింగ్ వెబ్సైట్స్ అన్ని కూడా ఈ ఆన్లైన్ అయ్యి తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని ప్రమోట్ చేసి ఆ ప్రమోషన్ లో భాగంగా వాళ్ళకి ఏ ఆఫర్ చేసి మొబైల్ ఫోన్స్ ఇస్తాం వాటెవర్ ఇవన్నీ చేయటం వలన ఏంటంటే ఎక్కువ యాంప్లిఫై అయిపోయింది. అది యాక్చువల్గా ఏంటంటే చాలా అదే చెప్పాను కదా, ఫర్బిడెన్ థింగ్స్ ఇవన్నీ కూడా వీటిని తీసుకొచ్చి ప్రమోషన్ల ద్వారా బయట చెప్పేసరి జనం ఎక్కువైపోయారు, దీనికి బానిసలు అయిపోయారు. అంటే దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి అంటారు? లాభం ఎవరికి ఉంటుందండి, క్యాసినోస్కి ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు కూడా క్యాసినో ఎప్పుడు ప్రాఫిట్ లోనే ఉంటుంది. పోయే డబ్బులు ఎప్పుడు కూడా ఇలానే మనలాంటి కామన్ పీపుల్ మనీ అనేది పోయిద్ది. ఎవడో కూడా జూదంలో గెలవడం, జూదంలో సంపాదించడం అనేది ఏమి ఉండదు. కానీ ఒకప్పుడు ఏంటంటే అది ఒక క్రీడ లాగా ఏదో ఈ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు మరి ఇదే జీవనాధారంగా బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా 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 ఎక్కువైపోయారు. మేము ఈజీగా డబ్బు సంపాదిస్తాము అని ఛాలెంజ్లు కూడా విస్తున్న వీడియోలు కూడా చాలా చూసాను. అలా బాగుందండి. అవన్నీ ప్రమోషన్ లో భాగమే. వాళ్ళే ఏదో క్యాష్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తారు, లేదంటే ఒకటి తీసుకెళ్ళి డబ్బులు బైక్ ఎగరేసేసి ఏదో హడావిడి చేసి బళ్ళు తగలబెట్టి ఇదే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే జనం అవి చూసి అమ్మ ఇంత ఇన్కమ్ ఉందేమో అని చెప్పేసి అవి ఆడుతూ ఉంటారు. సో చెప్తున్నారు కదండి, మెయిన్ ప్రమోటర్స్ వల్ల తలనొప్పి అనేది స్టార్ట్ అయింది. కానీ విచిత్రం ఏంటంటే సార్, ఓకే ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు చూపించుకుంటున్నారు, వాళ్ళ రేంజ్ వాళ్ళు చూపించుకుంటున్నారు. కాకపోతే అంత వ్యసనానికి వాళ్ళు బానిసలు అవుతున్నప్పుడు ఈ డబ్బు ట్రాన్సాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా బ్యాంకుకి కొన్ని రూల్స్ ఉంటాయి. బ్యాంకుకి తెలుసుంటది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్సాక్షన్ అవుతుంది, ఏంటి అసలు ఎవరికి వెళ్తుంది, డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా సార్. ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యాసినో అకౌంట్స్ ఈ అకౌంట్స్ని అయితే కనుక స్క్రూటినీ చేసి అన్న ఫ్లాగ్ రైజ్ అయితే కనుక అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి తెలిసిపోద్ది. బట్ ఇప్పుడు
ప్రాబ్లం ఏమైందనంటే కామన్ పీపుల్ అకౌంట్స్ తీసుకుంటున్నారు వీటికి. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ లో చూసినట్టయితే కనుక కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఫర్ రెంటింగ్ అనే అనే ఒక స్కామ్ నడుస్తుంది. ఈ స్కామ్ లో ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు తెలిసి తెలియక లేకపోతే ఖాళీగా ఉన్న పిల్లలు వీళ్ళతో కంపెనీస్ ఓపెన్ చేయించి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఓపెన్ చేయించి నేను స్టార్ట్అప్ చేస్తున్నాను అట్లా అని చెప్పి ఓపెన్ చేయించి, లేదంటే ఊర్లో ఉన్న అకౌంట్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్ అకౌంట్స్, కెనరా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇట్లా ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాటిలో బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఒకటే రోజున ఒక 10,000 5,000 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. క్యాసినోస్ కావాల్సిన అలాంటి అకౌంట్స్ అనమాట, బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఒక ప్లేయర్ ఆడేటప్పుడు, ఇప్పుడు ఒక ప్లేయర్ ఒక ఇల్లీగల్ వెబ్సైట్ లో ఆడాలి అంటే గనక వాడు డబ్బులు వేయాలి. ఆ డబ్బులు వేయాలి అని అంటే క్యాసినోకి సొంత అకౌంట్స్ ఉండవు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఒకటి బ్యాన్ చేస్తూనే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఫ్లాగ్ రైజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, కామన్ పీపుల్ దగ్గర నుంచి ఈ అకౌంట్స్ని 1% 2% మనీ ఆఫర్ చేసి తీసుకుంటున్నారు. సో ఈ అకౌంట్స్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కామన్ పర్సన్, నేను ఒక విలేజ్లో ఉంటాను, నాకు ఎవడో టెలిగ్రామ్లో ఒక ఆఫర్ ఇస్తాడనమాట. సార్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందా? అందరూ ఒక మిత్తులో బతుకుతూ ఉంటారు. ఏంటంటే బ్యాంక్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే మన సిబిల్ పెరుగుద్ది, ఏదో ఒక అపోహలో ఉంటారు. ఎవడో ఫోన్ చేసి చెప్తాడనమాట, లేదంటే టెలిగ్రామ్లో మెసేజ్ పెడతాడు, లేదంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ వరకు నేను చెప్పేది కాంటాక్ట్ ఒకరిని పాడు చేస్తే చాలు కదా, వాడు మిగిలిన వాళ్ళందరూ వాడే పాడు చేస్తాడు. సో ఆ యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ పాస్ చేస్తారు. వాళ్ళు ఈ క్యాసినోస్ అకౌంట్స్ తీసుకుంటారు, తీసుకొని ఈ యొక్క వెబ్సైట్స్ లో వీళ్ళ అకౌంట్ ను వాడతారు. అది మాక్సిమం 1.5 day 2 days వాడి అకౌంట్ పనిచేస్తాయి. మామూలు బ్యాంక్స్ అంటే కనుక ఈ యొక్క కెనరా బ్యాంకు, ఇంకా చిన్న చిన్న బ్యాంక్స్ ఉన్నాయి అనమాట. వాటిని ఎక్కువగా విరివిగా వాడుతున్నారు. పెద్ద అంటే బాగా ఫేమస్ బ్యాంక్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే, ఇలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని సపరేట్ గా 3 బ్యాంకులకి ఒక గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐకి కానివ్వండి. ఎందుకంటే ఈ 3 బ్యాంక్స్ కున్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ బ్యాంక్స్ ఏమైనా ఎఫెక్ట్ అయితే టోటల్ మన ఇండియన్ ఎకనామీ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది అనమాట. సో మిగిలిన బ్యాంక్స్ చాలా ఉన్నాయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కామర్స్ ఏ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటున్నారంటే మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది కార్పొరేట్ అండ్ కరెంట్ అకౌంట్ ఈ కావాలి అని చెప్పి యాడ్లు పెడతారు. ఈ యాడ్స్ లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ యొక్క టెలిగ్రామ్ లో దీనిలో చాలా మంది ఉంటారండి. కెనరా కావాలి, బల్క్ మోడ్ కావాలి, నాన్ బల్క్ మోడ్, కొటక్ కావాలి, బంధన్ బ్యాంక్ కావాలి, డిబిఎస్ ఫెడరల్ బ్యాంక్ కావాలి, ఆర్బిఎల్ మెయిన్ గా ఆర్బిఎల్ కావాలి మాకు విత్ ఎంక్యూఆర్, లేదంటే ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిబిఐ, కేబిఎల్, లేదంటే కనుక సప్తగిరి, ఈ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే గవర్నమెంట్ నజర్ అనేది తక్కువ ఉంటది అనమాట ఈ యొక్క బ్యాంక్స్ లో. మెయిన్ గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్, ఎక్కువ యాక్సెస్ లో ఉండే బ్యాంక్స్ వచ్చేసి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. ఇవి అడగట్లే ఈ మిగిలిన బ్యాంక్స్ అడుగుతున్నారు. సో ప్రజలు ఏంటంటే తెలిసి తెలియక వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇవ్వడం, దాంట్లో ఒక బ్యాంక్ అకౌంట్, ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ లో ఒక 5 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆ 5 కోట్ల ట్రాన్సాక్షన్ చేసుకోవటము, 3 కోట్ల ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాడు ఎవడు, క్యాసినో వాడు. చేసేసుకొని వాడికి 1,00,000, 2,00,000, 3,00,000 ఇచ్చేస్తున్నారు. క్యాసినో వాడు ఇమ్మీడియట్ గా ఈ అకౌంట్ తీసి మళ్ళీ విత్ ఇన్ 1 day ఇంకొక అకౌంట్ పెట్టుకుంటాడు. అట్లా కొన్ని లక్షల అకౌంట్లు కావాలి వాడికి. సో ఇప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ అవుతుంది? ఇచ్చిన నా మీద, కామన్ పర్సన్. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, ఇది 4 రోజుల తర్వాత నా బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోద్ది. ఎవరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి అయితే కనుక గంటల వ్యవధిలో బ్లాక్ అయిపోతాయి, ఎందుకంటే ఫ్లాగ్ రైజ్ అయ్యిద్ది. అలాంటి చిన్న బ్యాంక్స్ నుంచి మీరు కనుక అకౌంట్ రెండింగ్ కానీ ఇలాంటి క్రైమ్ స్కామర్స్కి ఇచ్చారు అని అంటే కనుక 2 days బ్లాక్ అవుద్ది మీ అకౌంట్. తర్వాత విత్ ఇన్ 15 days 10 days మీకు ఇండియాలో ఉన్న ఏదో ఒక మెట్రోపాలిటన్ సిటీ సైబర్ క్రైమ్ నుంచి మీకు డైరెక్ట్ గా నోటీస్ వస్తుంది. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుద్ది, మీరు జైల్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు జరుగుతుంది బెట్టింగ్, ఇవన్నీ జరుగుతున్నాయి ఇష్యూస్. నేనేం చెప్తున్నాను, అసలు ఈ బెట్టింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనేది చెప్తున్నాను. ఈ కామన్ పీపుల్ అకౌంట్ నుంచి అమౌంట్ ఏం చేస్తున్నారు, బిట్ కాయిన్స్ కింద మార్చి దేశం బయటికి తరలిస్తున్నారు. దుబాయ్ కానివ్వండి, లాస్ట్కి వచ్చేసరికి చైనీస్ ఉన్నారు దీని వెనకాల. దుబాయ్ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. టెర్రరిస్ట్ ఫండింగ్కి వెళ్ళొచ్చు, ఆ డబ్బు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మన ఇండియాకి అగెనెస్ట్ గానే ఆ మనీని వాడచ్చు. సో మెనీ థింగ్స్ అండి. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు ఈ విషయంలో మరి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ విషయంలో మరి సహకరిస్తున్నట్ట బ్యాంక్, మరి బ్యాంక్ టీం కూడా నేరస్తుల కిందే పరిగణించారు. బ్యాంక్ మీద ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బ్యాంక్స్ మీద ఇమీడియట్ గా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇది 3 బ్యాంక్స్ అంటే గనక
ఇప్పుడు ఏం చేస్తున్నారు, రీకేవైసీ చేస్తున్నారు. ప్రతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పిలిచి మీ కంపెనీ ఎక్కడ ఉంది, మీరు అసలు ఏం అమ్ముతున్నారు, మీరు చేసే వ్యాపారం ఏంటని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంట్ లాగానే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అవును. ఆ ఫేక్ అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేస్తున్నారు. కానీ నేను ఇందాక చెప్పిన ఈ చిన్న చిన్న బ్యాంకులు, ఈ కెనరా బ్యాంక్ కానివ్వండి, మిగిలిన బ్యాంక్స్ ఎవరు కూడా ఈ స్క్రూటినీ చేయట్లేదు. ఎవరికి కావాలంటే వాడికి కొంతమంది ఇన్సైడర్ జాబ్తో డబ్బు తీసుకొని ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ బయటికి ఇవ్వటం, ఆ బ్యాంక్ అకౌంట్స్ని ఈ యొక్క క్యాష్నో అకౌంట్స్కి లింక్ చేయటం, చివరాఖరికి వచ్చేసరికి ఇటు ప్రమోటర్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు, ఇట్లు మిడిల్ క్లాస్ పీపుల్ లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ స్కామర్స్ హాయిగా ఆ డబ్బు తీసుకొని ఎక్కడో వేరే కంట్రీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నష్టపోయేటోడు నష్టపోతూ ఉన్నారు ఇక్కడ. అందుకే మరి ఇక్కడ బ్యాంక్ టీం కూడా నేరస్తులే అవుతారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంతే కాదండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు తెలిసి ఇప్పుడు ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్సే కాకుండా చాలా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. వీళ్ళు కూడా వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ చేశాక కూడా ప్రాబ్లం ఏమైతుందంటే ఇలాంటి కేసులు ఏమన్నా అయినా కూడా ఆ గోల్డెన్ అవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకనంటే వీళ్ళకి ఎగ్జాంపుల్ ఒక సైబర్ క్రైమ్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. నేను సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమే తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాళ్ళు ఒక కేసు వచ్చింది, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అకౌంట్ బ్లాక్ చేయమని చెప్పి బ్యాంకు పెడతారు. బ్యాంక్ వాడు రెస్పాన్స్ ఇచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేయాలి. సాటర్డే సండేస్ ఏవో హాలిడేస్ ఉంటాయి, లేదా పండగ నాడ బ్యాంక్ రన్ అవ్వకపోతే ఆ 48 hours దాకా వారు వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఇప్పుడు ఎన్సీఆర్పీ 1930 నుంచి బ్లాక్ చేస్తారు, దట్ ఈస్ ఓకే. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే దానికి వెళ్ళింది, లేదంటే ఆ స్టేట్మెంట్స్ తెప్పించుకోవాలి, లేదు 100 రకాలండి. అదే కాకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ రెవెన్యూ సర్వీసెస్ అని ఇంకోటి వీటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలన్నా హాలిడే ఇప్పుడు 24 hours జాబ్ పోలీస్ది. వాళ్ళు 24 hours జాబ్ చేస్తూనే ఉంటారు మన కోసం. కానీ పాపం వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేద్దామని ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క గోల్డెన్ పీరియడ్ అయిపోతుంది. సో రికవరీ రేట్ తగ్గిపోతుంది. ఈ డబ్బు ఆపటం కానీ, బయటికి పోయిన డబ్బు ఆపటం కానీ, ఇప్పుడు ఒకడు క్యాసినో ఆడాడు, సడన్ గా పోయినాయి, ఏదో జరిగింది, సడన్ గా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసిన ఆ డబ్బు ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో వేరే అకౌంట్స్కి వెళ్ళిపోతుంది. అదే టైంలో బ్యాంక్ రెస్పాన్స్ చాలా పూర్గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే వీళ్ళకి సహకరించాలో, లేదంటే గనక ఈ మెటా కూడా మెయిన్ గా ఈ మెటా యూట్యూబ్ ఫేస్బుక్ వాళ్ళని కూడా ఎందుకు ప్రమోట్ చేయనిస్తున్నారు సార్? అది చెప్తాను మేడం. అది ఇప్పుడు వాళ్ళు కూడా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తాను నేను. ఇప్పుడు ఒక లేడీని మిమ్మల్ని, ఇప్పుడు మీరే ఒక లేడీగా మిమ్మల్ని హెరాస్ చేశారు, లేదంటే మీ వీడియో ఒకటి పోస్ట్ చేశారు యూట్యూబ్ లో, మీరు వెళ్ళి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ వారు ఈ వీడియోని డిలీట్ చేయాలి, లేదంటే ఆ ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పి కనుక మెటాకి మెయిల్ పెడితే మెటా వాడు స్ట్రైట్ గా ఏమని పెడతాడంటే మీకు ఉన్న పవర్స్ సరిపోవు, వెళ్ళి జ్యుడిషియరీ నుంచి పంపించండి అని అంటాడు. ఎవడండి గూగుల్ మెటా, ఎవడండి పవర్స్ సరిపోవు, మళ్ళీ అక్కడ నుంచి రావాలి అంటే ఏమైపోవాలి ఈ అమ్మాయి వీడియోలన్నీ కూడా జ్యుడిషియరీ నుంచి రావాలంటే వాళ్ళకి, అంటే మళ్ళీ ఒక సీనియర్ కౌన్సిల్ పెట్టుకొని కోర్టుకి వెళ్ళి సీనియర్ కౌన్సిల్ తో గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తే తప్పితే ఆ వీడియోలు డిలీట్ చేయలేని పరిస్థితి. డిపార్ట్మెంట్ చూడండి, వాళ్ళ ఈ అమ్మాయి ఏదైనా చేసుకో. సో ఎవ్రీథింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి కాదండి. పోలీస్ బేసిక్ స్కిల్స్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు స్కామర్. వాళ్ళకు ఉన్న స్కిల్స్ ని యూజ్ చేసి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఇలా స్లో అయిపోతూ గోల్డెన్ అవర్ అయిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా అన్ని సెక్టార్స్ నుంచి వీటికి పులి స్టాప్ పెడితే వీటిలన్నిటికీ ఎక్కడొకక్కడ ఒక కామానో పులి స్టాప్ అని చెప్పను కానీ కామా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఈ యాప్లలో ఆన్లైన్ లో మెయిన్ గా సార్ చాలా వరకు చూస్తున్నాము. ప్రతి ఏదైనా ఇప్పుడు ఒక యాప్ ఉంది, ఐబొమ్మ ఇలాంటి యాప్స్ ఉన్నాయి, ప్రతి వీడియో కూడా మధ్యలో ఈ యాడ్ అనేది వస్తుంది, ప్రమోషన్ ఆ ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఒక బెట్టింగ్ యాప్, ఇది డేంజరస్ ది అని తెలిసి కూడా ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఎందుకు సార్ ప్రమోట్ చేస్తున్నారు? సెలబ్రిటీస్ ఇప్పుడు దాకా వీళ్ళందరూ చేసింది ఏ ధైర్యంతో, ఐటీలా సరిగ్గా లేదు. సో మనం మాక్సిమం కోర్టు నుంచి అయితే మనకి అంత పెద్ద శిక్షలే ఉండవు. మహా అంటే 41 నోటీస్ ఇస్తారు, లేదంటే కనుక మనం ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే ఏముందలే సింపుల్ గా అంతే. దీనికి లేదంటే ఎవిడెన్స్ కింద ఏం పెడతారు, ఐటీ కదా ఏం పెడతారు, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏమి ఉండదు, అట్లా రకరకాలుగా ఆలోచించి చేశారు. కానీ సజ్జనర్ గారు ఇక తెలిసిందే కదా, నిల్చున్నారు. ఓకే, గుడ్ అండి, ఆయన నిజంగా రావడం మంచిదే. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ద వే వచ్చారు. ఆయన సబ్జెక్ట్ అసలు మామూలు తీసుకుంటారని మేము అనుకోలేదు. కాకపోతే అవుట్ ఆఫ్ ద వే కూడా ఆలోచించే రకం ఆయన అంతా ఇదిగా తీసుకుంటారు ఏదైనా తీసుకుంటే.
అవును. వీళ్ళు ఇల్లీగల్ వేస్లో వీళ్ళు ఏమన్నా యాషాలు వేస్తే ఆయనకి తెలుసు, ఆయన వేస్ ఆయనకు ఉంటాయి. సో గుడ్ అండి, అది తీసుకోవడం ఆ యొక్క కాకపోతే వెల్కమ్. దీని వెనకాల ఒకటి ఉంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే సజ్జనార్ గారు దీని మీద ఇంత సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నారంటే కొన్ని కారణాలు. ఇప్పుడు బయట దేశంలో అయితే ఎలాంటి అంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావట్లే. ఇక్కడ ఇండియాలో కొంతమంది చనిపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ పాల్గొన్న వాళ్ళు కూడా, ఇవి నిర్వహించిన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్‌లలో పాల్గొని నష్టపోయి ఇక్కడ మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? అదే కారణమేమో సజ్జనార్ గారు కూడా ముందడుగేయడానికి అనేది మేము అనుకుంటున్నాము. అంటే అక్కడ ఎలా ఇవి చేస్తున్నారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు, అక్కడ ఇక్కడ ఏంటి తేడా? తేడా అంటే అండి, ఇప్పుడు గ్యామ్లింగ్ అథారిటీస్ ఉంటాయి వేరే కంట్రీస్ లో. ఇప్పుడు యుఎస్ కానీ యూకే కానీ, యూకేలో నేషనల్ లాటరీ ఉంటుంది, యూకే నేషనల్ లాటరీ అని గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. సో అట్లానే యుఎస్ లోనో పవర్ బాల్ లాటరీ అని కొన్ని గవర్నమెంట్ ఆపరేటెడ్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఆపరేటెడ్ ఉంటాయి. అవన్నీ కూడా ఆల్ కమ్స్ అండర్ గ్యామ్లింగ్ అథారిటీ. ఆ గ్యామ్లింగ్ అథారిటీలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు ఇప్పుడు మీరు ఆడాలి, గేమ్ ఆడాలి అనుకోండి, అంటే ఆడుకుందాం, గ్యామ్లింగ్ ఆడుకుందాం అనేవాడికి ఏంటంటే సింపుల్ గా మధ్యలో క్యాసినోకి ప్లేయర్ కి మధ్యలో గేమింగ్ అథారిటీ ఉండేది. వీడు డబ్బులు వేసిన తర్వాత ఎమ్మడే క్యాసినోకి ఆ డబ్బు వెళ్ళదు, మధ్యలో గేమింగ్ అథారిటీ దగ్గర ఆ డబ్బు ఆగిపోయి ఉంటుంది అనమాట, హోల్డ్ అయ్యి. తర్వాత వీడి గేమింగ్ ప్యాటర్న్స్ అన్ని అబ్జర్వ్ చేసిద్ది ఈ యొక్క అల్గార్థం అనేది. చేసి వీడు ఇష్టం వచ్చినట్టుగా బెట్టింగ్ లో డబ్బులు పోగొడుతున్నా, ఏదంటే ఇష్టం వచ్చినట్టుగా డిపాజిట్స్ చేస్తున్నా, వాడి తాత మించి చేస్తున్నా సరే ఆటోమేటిక్ ఏం చేస్తే ఫ్లాగ్ రైజ్ అవుద్ది. ఫ్లాగ్ రైజ్ అయ్యి వాటిని కొన్ని డాక్యుమెంట్స్ అడిగిద్ది, కేవైసీ డాక్యుమెంట్స్ అడుగుద్ది. నీ స్టేటస్ ఏంటి, అంటే నీకు ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది అడుగుద్ది. దాన్ని సరిగ్గా ఆన్సర్ చేయకపోతే ఇమీడియట్గా వాడిని ఆ మెయిల్ వచ్చేస్తుంది అనమాట, ఏమని నువ్వు గ్యామ్లింగ్ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలి, 25 days. అడ్రస్ కూడా వాళ్ళే చెప్తారు, ఈ యొక్క కంట్రీలో ఈ లొకేషన్ నీ నియర్ బై అయితే ఈ లొకేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయమని చెప్తుంది. సో ఈ 15-20 days 30 days వాడు అక్కడ స్పెండ్ చేయాలి, ఆ గ్యామ్లింగ్ క్లాసెస్ తీసుకోవాలి, యాంటీ గ్యామ్ అంటే ఈ యొక్క వ్యసనం పోగొట్టుకోవడానికి. ఆ తర్వాత వీడికి సబ్మిట్ చేశాక ఈ యొక్క గ్యామ్లింగ్ అథారిటీ లేదంటే ఈ యొక్క అథారిటీ ఏం చేస్తుందంటే, వీడు ఏదైతే అమౌంట్ దానిలో డిపాజిట్ చేశాడో, వాడి 1 కోటి గెలవనండి 10 కోట్లు గెలవండి పక్కన పెట్టేస్తారు, వీడు ఏదైతే డిపాజిట్ చేశాడో ఆ అమౌంట్ని వీడికి వెనక్కి ఇచ్చేసి జీవితంలో కూడా ఆడకుండా బ్యాన్ పెట్టేస్తారు. వాడు ఇంకా ఏ అఫీషియల్ వెబ్సైట్లో ఏ గేమింగ్ అథారిటీకి సంబంధించి ఏ యొక్క దగ్గర కూడా వాడు ఆడటానికి ఉండదు అనమాట. సో ఇలాంటి చర్యలు తీసుకుంటారు. అలానే ఇప్పుడు అక్కడ పవర్ బాల్ లాటరీ కానీ యూకే నేషనల్ లాటరీలో ఏంటంటే ₹1 పెట్టి వాళ్ళు $1 ఒక పౌండ్ యూకే పౌండ్ పెట్టి ఒక లాటరీ తీసుకుంటారు సిటిజన్స్. అక్కడ తీసుకున్నాక అది ఒక్కొక్క విన్నింగ్ వచ్చి 500 crores 1000 crores 10,000 కోట్ల దాకా వెళ్ళింది ఉన్నాయి. మొన్న రీసెంట్ గా కూడా రోడ్ మీద పోయి ఏదో పాపం అడుకునే వ్యక్తికి 10,000 కోట్లు ఏమో కూడా తగిలినాయి. అలా ఉంటాయి అనమాట విన్నింగ్స్. ఆ యొక్క £1 పెట్టి ఆ $1 పెట్టి వాళ్ళు తీసినప్పుడు ఏమవుతుందంటే, అనుకోకుండా తగిలింది అనుకోండి, ఊరికే ఏదో ఆ ₹1 పోతుంది అంటున్నా. వచ్చిన విన్నింగ్ గురించి వదిలేయండి, అదో దరిద్రం. అసలు ఈ దరిద్రం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫర్బిడెన్ థింగ్స్. కాకపోతే ఇప్పుడు ఇది ఆల్కహాల్, ఇది స్మోకింగ్ లాగానే, దానివల్ల చనిపోతున్నారు జనం. కాకపోతే దీన్ని ప్రమోషన్లు మెయిన్ ఆపాలండి. ఈ యొక్క గేమింగ్ రూల్స్ లేదంటే గేమింగ్ అథారిటీ పెట్టి ఈ ఇల్లీగల్ వెబ్సైట్లో అన్ని మ్యానిపులేటెడ్ గేమ్స్ ఉన్నాయి. ఈ మ్యానిపులేటెడ్ గేమ్స్ లో యానిమేషన్స్, ఏది ఆ ఫ్లైట్ ఎగరడం లేదా ఇంకోటి యానిమేటెడ్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి. స్ట్రైట్ అన్ని రిగ్గడ్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మన కళ్ళకి, ఇలాంటివన్నీ పెట్టారు. అవును, మీరు మార్కెట్ లో చూసినట్లయితే కళ్ళకి కనపడిన యూవీ పెయింట్ తో వేసిన, ఇన్విజిబుల్ యూవీ పెయింట్ తో వేసిన కార్డ్స్ ఉన్నాయి. అవి లెన్స్ పెట్టుకుంటేనే కనపడతాయి, లెన్స్ తీసేస్తే మీకు కనపడదు కార్డ్ ఏంటనేది. ఆ లెన్స్ పెట్టుకుంటే ₹12,000 ఢిల్లీలో అమ్ముతున్నారు. గత 12 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. ఇంకా మిగిలిన సగం మంది జనానికి తెలియదు. ఆ కార్డ్స్ తీసుకెళ్లి ఊర్లో ఆ ప్యాకెలు పెట్టేసి గేమ్లు పెట్టి ఆడి చాలా మందిని మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. మరి ఇంత విచిత్రంగా ఏంటి సార్? ఉన్నాయి మేడం, నేను చెప్తున్నాను కదా, ఉన్నాయి. అది చాలా మంది తెలుసు, ఇంక చాలా మందికి తెలియదు కూడా ఆ కార్డ్స్ ఉన్నాయని. చాలా మందికి తెలియదు సార్. ₹12,000 ఆ కార్డ్స్ అమ్ముతున్నారు, ₹20,000 సెన్సార్ కార్డ్స్ అమ్ముతున్నారు. ఢిల్లీ నుంచి వస్తున్నాయి ఆ కార్డ్స్ యూజ్ చేసి ఈ అందర్ బహార్ అనే గేమ్ లో మోసాలు చేస్తున్నారు. రోలెట్ టేబుల్స్ మీద రిగ్డ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కూడా అవే గేమ్స్ ఆడుతున్నారు, టార్గెట్ అవుతున్నారు. ఇల్లీగల్ క్యాసినోస్ టార్గెట్ అవుతున్నారు. ఇల్లీగల్ క్యాసినోస్ లో రెస్ట్రిక్షన్ ఉండదు. మీరు ₹1 వేస్తే వాడు తీసేసుకుంటాడు, 2 కోట్లు వేస్తే 5 కోట్లు అయినా తీసేసుకుంటారు. కానీ రెస్పాన్సిబుల్ గేమింగ్, ఆథరైజ్డ్ గేమింగ్, ఏది ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ఈ క్యాసినోస్ లో ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వేయడానికి ఉండదు. మీరు ఎవరో ఆ వెబ్సైట్ కి తెలుసు, ఆటోమేటిక్ గా గవర్నమెంట్ తో లింక్ అయి ఉంటుంది, మీ పాన్ లింక్ అయి ఉంటుంది. మీకు మీ తాహత మించి ఆడుతున్నారు అంటే
ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ ఎంప్లాయ్ ఎవడో 2 కోట్లు సంథింగ్ 50 లక్షలు డిపాజిట్లు డబ్బులు తీసుకొని ఆడాడు. అదే ప్లేస్లో రెస్పాన్సిబుల్ గేమింగ్లో ఇన్ కేసు అదే అమెరికాలో వాడు అట్లా చేసి ఉంటే ఆ డబ్బు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది, ఓకే, ముందుకెళ్దు, ప్లస్ వాడి మీద కంప్లైంట్ అవుతుంది. సో ఇన్ని వేస్ అది ఆటోమేటిక్గా ఫ్లాగ్ రైజ్ చేసేస్తుంది. ఇన్ని సిస్టమ్స్ బయట ఉన్నాయి. దీన్ని ఏం చేశారంటే గాలికి వదిలేయటం మూలాన ప్రతి ఒక్కడు దొరికిందే సందని చెప్పి వచ్చేసేసి ఎవడు పడితే వాడు ఈ ఆపరేట్ నిజంగా చేసుకుంటూ మెయిన్ ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయింది. నేను అనేది ఏంటంటే ఈ ప్రమోటర్సే కాదు, ఇప్పుడున్న ప్రమోటర్స్ ఇప్పుడు 60 మందో 30 మందో ఎవరినో లోపలేస్తారు. ఏముంది, అయిపోయింది, సచిన పావులు ఆయన చేసినా ఏమైంది చెప్పండి. ఇప్పుడు రేపొద్దు ఇప్పుడు సోనీ సూద్ ఉన్నాడు, వీళ్ళు ఆపేశారు, ఆంధ్ర తెలంగాణ ఆపేశారు. నా క్వశ్చన్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఎవడు చేయట్లా, వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి. బట్ రేపు ఇంకొక ప్రాబ్లం ఉందని చెప్తున్నాను నేను. ఆ ప్రాబ్లం ఏంటంటే సోనీ సూద్ చేస్తున్నాడు, ఆయన ఆపడగా. 1xbet అనే ఒక క్యాసినో వెబ్సైట్ కి ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. సో జనం అది చూడరా? ఎందుకు చూడరు? ఖచ్చితంగా చూస్తారు. ఆడేవాడు ఆడుతూనే ఉంటాడండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ప్రొజెక్షన్ చెప్తున్నాను మీకు. ఐపీఎల్లో ఇది ఇంటర్నెట్ లో మీకు డైరెక్ట్ రిపోర్ట్ ఉంది. 340 మిలియన్ పీపుల్ అంటే 34 కోట్ల మంది బెట్టింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐపీఎల్ జరిగే టైంలో 34 కోట్ల మంది ఆడుతున్నారు. ఎవరండి వాళ్ళు? ఇండియన్ సిటిజన్స్ 34 కోట్ల మంది ఆడుతున్నారు. సో ఇంతకుముందు గ్రోత్, యాన్యువల్ గ్రోత్ 2023 టు 2027 వరకు 8.59% పెరుగుతూ వచ్చింది అనమాట. జనం పెరుగుతున్నారు, కొత్తగా ఆడేవాళ్ళు. గత ఈ పాండమిక్ టైంలో 40% గ్రోత్ ఒకటేసారి ఆన్లైన్ గేమింగ్లోకి వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ 28% జిఎస్టీ పెట్టిన తర్వాత ఈ ఆన్లైన్ గేమింగ్ మీద సెంట్రల్ గురించి చెప్తున్నాను నేను. సెంట్రల్లో ఇప్పుడు ఆల్రెడీ లీగల్ గ్యాంబ్లింగ్ గురించి చెప్తున్నాను. సో వాటిలో 28% పెట్టాక అక్కడ కూడా ఈ 28% జిఎస్టీ కట్టాల్సి వస్తుందని ఇల్లీగల్ క్యాసినోస్ దగ్గరికి వెళ్ళి ఆడుతున్నారు జనం. అక్కడ కూడా ఇల్లీగల్ క్యాసినోస్ ఏం చేస్తున్నారు, ఇదే దొరికిన సందు కదా అని చెప్పి మ్యానిపులేటెడ్ గేమ్స్ పెట్టి డబ్బంతా కొట్టేసి దేశం దాటిచ్చేసి టెర్రరిస్ట్ ఫండింగ్కి ఇది ఇండియాకి అగెనెస్ట్గా వాడుతూ ఉన్నారు. దీన్ని ప్రమోషన్ చేస్తున్న వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క డబ్బు బయటికి పోవడానికి ఉపయోగపడ్డ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో జైల్లో ఉంటారు, ప్రమోట్ చేసిన వాళ్ళు జైల్లో ఉంటారు, వీళ్ళు మాత్రం బయట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది ప్రమోషన్స్ వీళ్ళు ఆపుతారు. నేను అదే చెప్తున్నానండి, ఆపితే పూర్తిగా అసలు క్రికెట్ మ్యాచ్లు దేనికండి? క్రికెట్ మ్యాచ్లు 5 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఒక మ్యాచ్ ఉంటే సరిపోదు. 24 hours టీవీ పెడితే ఏదో మ్యాచ్ ఉంది అంటున్నారు. దేనికి పెడుతున్నారు? బెట్టింగ్ కోసం. ఇప్పుడు అదే చాలా మంది కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు అంత పెద్ద గేమ్స్ కి బెట్టింగ్ కాస్తున్నప్పుడు మేము ఇలా ఆన్లైన్ లో ఆడితే తప్పేంటి, ఇవి పెద్ద తప్పు కింద పరిగణిస్తున్నారేంటి? తప్పేనండి, 100% తప్పే. ఇప్పుడు తప్పు, అన్ని తప్పే. దీని వల్ల చాలా కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. అదే చెప్తున్నది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫార్ములాలో, అమెరికాలో జరిగే ఫార్ములాలో అయితే, అటువైపు జరిగే ఫార్ములాలో మధ్యతరగతి వ్యక్తులు కానీ అందరూ ఆడటానికి ఉండదు. అది డైరెక్ట్గా కేవైసీ విత్ ఐటీ ఫైల్ చేసిన వాళ్ళు, వీళ్ళ తాహత ఎంత ఏంటనే దాన్ని బట్టి ఆ గేమింగ్ అనేది ఆన్ అవుద్ది. అప్పుడు మీరు అనుకోవచ్చు మిగిలిన వాళ్ళు మరి మళ్ళీ ఇల్లీగల్ ఆడరండి. ఎందుకనంటే మ్యాక్సిమం పీపుల్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఆడుకునే వాళ్ళ చెప్తున్నారు. ఆడుకునేటప్పుడు వీళ్ళ రన్నింగ్ కాస్ట్లు పెరిగిపోయి ఒక్కొక్కటిగా వెబ్సైట్ ఇండియాలో మన ఆపరేషన్ కాస్ట్ పెరిగిపోయిందని వేరే దేశాల్లోకి వెళ్ళి పెట్టుకుంటారు. అక్కడ ఆపరేట్ చేసుకుంటారు, ఇక్కడ ఎవడో ఆపరేట్ చేయడు. సో ఆ యొక్క గ్రోత్ తగ్గిపోద్ది. రెండోది ఏంటంటే ప్రమోషన్లు మెయిన్ గా ప్రమోట్ చేయకూడదు. ఇప్పుడు లిక్కర్ కానీ ఆల్కహాల్ కానీ ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారు ఎవరన్నా? చేయరు. చేయనప్పుడు క్యాసినోస్ కూడా అసలు ప్రమోషన్లు చేయకూడదు అండి. అది చాలా సివియర్ థింగ్. ఎందుకంటే తెలియనోడికి తెలియజేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను మెయిన్ గా బేసిక్ హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దేన్నైతే వద్దంటారో దాన్ని గెలుగుతారు పోయి ఎవరైనా సరే. ఇప్పుడు మీరు బెట్టింగ్ వద్దు అని క్యూరియాసిటీ, విపరీతమైన క్యూరియాసిటీ ఏముంటుంది బెట్టింగ్ లో అని చెప్పి పెరిగిపోయి దానిలో వెళ్ళి ఈ రోజు ఎంతమంది, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యాక కొత్త వాళ్ళు ఎంతమంది చాలా మంది జాయిన్ అయ్యి ఉంటారు. ఏంటి ఈ బెట్టింగ్ వల్ల ఏమవుతుంది, ఎందుకు ఇంత ట్రోల్ అవుతుంది అని చెప్పి ట్రై చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వెళ్ళి కలిగి. సో ఈ దరిద్రాన్ని అసలు ఆపేసి అసలు పూర్తిగా ఎరాడికేషన్ అనేది ఉండదు దీనికి. సో ఈ యొక్క ఎందుకంటే చెప్పాను ఇందాక చెప్పుకున్నట్టు ఈ వెబ్సైట్స్ ఆపాలంటే ఎలాగో కుదరదు. ఫుల్ స్టాప్ కామాలు అసలు ఫుల్ స్టాప్ పెట్టలేము, కామాసే తప్పితే ఏదో ఒక ఫామ్ లో మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఆపితే క్రికెట్ ఆపేసి ఈ రేస్ క్లబ్లు కానీ ఇవి కానీ అన్ని తీసేసినా కూడా మళ్ళీ ఇల్లీగల్ ఫార్మ్స్ లో వస్తాయి అంటున్నాను నేను. సో బెటర్ దీనికి మంచి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు పెద్ద ప్యానల్స్, ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలంటే కానీ దీనికి ఒక ప్యానల్ అరేంజ్ చేసి దీని గురించి అసలు వాళ్ళు ఏంటనేది, సీనియర్స్ ఉన్నారు మాలాంటి వాళ్ళు కాకపోయినా సీనియర్స్ ఉంటారు కదా, అసలు ఇది మంచిదా చెడ్డదా ఏం జరుగుతుందని ఒక ప్యానల్ పెట్టి అసలు దీన్ని ఇమీడియట్గా యాక్షన్ అని తీసుకుంటే బాగుంటుంది. ఆ యాక్షన్ ఎట్లా ఉంటుందంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే అర్థం అవుద్ది. ఈ స్టోరీస్ అన్ని అయిన తర్వాత గ్యాంబ్లింగ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఏంటనేది వాళ్ళు చూసుకుని వాళ్ళు తీసుకోవటం బెటర్.
అంటే ఇప్పుడు ఇది ప్రమోట్ చేసిన వాళ్ళు కావచ్చు, అట్లే ఇది నిర్వహించే వాళ్ళు, దీంట్లో పాల్గొనే వాళ్ళు కావచ్చు, కొంతమందిని అయితే ఇప్పటికి బయటికి లాగారు సజ్జనార్ గారు. వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కానీ, దొరకరండి. దీనికి చెక్ పెట్టే అవకాశం నిజంగా సజ్జనార్ గారి వల్ల అవుతాదంటారా? అవ్వదు అసలు. ఆయన సార్ సజ్జనార్ గారు నిజంగా సూపర్ కాపు. వి చాలా అగ్రి. ఆయన ఇంత ముందు చాలా యూనో చాలా ఇష్యూస్ టేకప్ చేశారు. చాలా ఇష్యూస్ రికార్డ్స్ ఉన్నాయి సార్. రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఆ రికార్డ్స్ ఇక్కడ వర్క్ చేయడానికి అవుతుంది. ఎందుకనంటే ఆయన పరిధి, చాలా మంది పరిధి, పెద్ద పెద్దవాళ్ళ పరిధి దాటిన ఈ యొక్క సంస్థలు ఇవన్నీ. ఇవి మన కంట్రీ నుంచి కాదు, బయట కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతాయి. మీరు ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ మీద యాక్షన్ తీసుకున్నా, లేదంటే ఇంకో సెక్టర్ మీద యాక్షన్ తీసుకున్నా, స్టేట్ బై స్టేట్ ఇప్పుడు ఎరాడికేషన్ అనేది ఉండదు అని అంటున్నాను నేను. ఏంటంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క లా పెట్టుకొని ఉన్నారు. మాకు యాక్సెప్టెడే అని అంటూ ఉన్నారు. అన్ని ఆపేసినా సరే వేరే కంట్రీలో మీరు ఆపలేరు కదా. ఇప్పుడు దుబాయ్లో అక్కడ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. ఆ గేట్వేలకి మీరు ఏదైనా మెయిల్ పెడితే రెస్పాన్స్ కూడా ఎవరు, డిపార్ట్మెంట్స్కి రెస్పాన్స్ ఎవరు. సరే ఈ రోజు ఒక గేట్వే కాదు కదా, దీన్ని ఈ రోజు బంద్ చేసి మీరు వారం రోజులు కష్టపడి ఆ గేట్వే బంద్ చేస్తే రేపు పొద్దున ఇంకో గేట్వే తెచ్చుకుంటాడు అదే వారంలో. ఒక 100 గేట్వేలు రెడీగా పెట్టుకొని ఒక్కొక్క గేట్వే వదులుతాడు. వారానికి ఒకటి పోయినా అడిగి పోయేది ఉండదు, ఒక 5 లక్షలు పోద్ది అంతే. సో ఈ రకంగా వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తూనే ఉంటారు. బెస్ట్ ఏంటంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకోవడం ఏంటంటే, ఇలా ఈ రెస్పాన్సిబుల్ గేమింగ్ అనేది పెడితే ఏమవుతుందంటే ఇల్లీగల్ గేమింగ్, ఈ యానిమేటెడ్ గేమ్స్, ఈ దరిద్రాలు ఇవన్నీ పోయి ఏమైనా స్కిల్ గేమ్స్ ఉన్నాయి, గేమ్ ఆఫ్ స్కిల్ ఉన్నాయి, అవి ఏమైనా స్టార్ట్ చేసుకుంటే అయ్యే టోర్నమెంట్స్ కండక్ట్ అవుతాయి. లేదంటే మన లాటరీ సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ 100% లిటరసీ ఉన్న కేరళలో ఆ యొక్క లాటరీ సిస్టమ్ ఉంది, కొన్ని స్టేట్స్లో ఉన్నాయి. 1 రూపీ పెట్టి లాటరీ తీసుకునేది అయితే వాడుకున్న దోలేదో ఆ 1 రూపీతోనే బాగొట్టుకుంటారు. కేరళ లాటరీ టికెట్ మళ్ళీ దానికి మళ్ళీ ప్రమోషన్లు ఇవ్వకూడదండి. ప్రమోషన్స్ జరుగుతున్నాయి సార్, చాలా జరుగుతున్నాయి. దీన్నైనా సరే ప్రమోషన్ ఉండకూడదు. ఆ దరిద్రాన్ని పెట్టి వదిలేసి 10 రూపాయలే కేరళ టికెట్ 10 కోట్లు కొట్టేశాడు అని చెప్పేసి ఏం చాలా ప్రమోట్ చేశారు. అదే మేము బాధపడేది కూడా ఏంటంటే, సజ్జనార్ గారు నిజంగా ఇన్న టేకప్ చేశారు. కాకపోతే ఇది 4 రోజులు ముచ్చట అన్నట్టు లేకుండా ఇప్పుడు 4 రోజుల తర్వాత, ఇప్పుడు ఎన్ని రోజులు మీరైనా ఎన్ని రోజులు వేస్తారు ఈ సబ్జెక్ట్ని? కంటిన్యూగా వెళ్ళేది, రేపు పొద్దున ఏదో కొత్త సబ్జెక్ట్ వచ్చింది. ఈ విషయంలో ఇప్పుడు గనక ఫెయిల్ అయితే ఇంక ఎప్పటికీ కూడా ఏమీ చేయలేం. ఎందుకనంటే సజ్జనార్ గారు అంత లాంటి వాళ్ళే ఈ యొక్క కేసుని టేకప్ చేశాక దీనిలో ఎటువంటి రిజల్ట్ లేకపోతే ఇది ఆగిపోయింది అనుకోండి, సంవత్సరం తర్వాత ఇంకొకళ్ళు వస్తారు ఎవరో వచ్చి ఆయన మళ్ళీ జెండా పట్టుకొని నేను ఇది ఎరాడికేట్ చేద్దాం అని బయలుదేరితే అప్పుడు ఏమంటారు ప్రజలు, ఆల్రెడీ సజ్జనార్ గారి వల్ల కాలేదు, ఈయన వల్ల వద్దులే అని చెప్పి దానికి అడాప్ట్ అయిపోతారు. ఆ ఇల్లీగల్ థింగ్స్కి అడాప్ట్ అయిపోతారు. జనం డబ్బులు పోగొట్టుకుంటారు. నిజంగా చావులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో బెటర్ దీన్ని లీగలైజ్ చేసి, ఏది ఈ గేమింగ్ లీగలైజ్ చేయటం, లేదంటే కనుక వేరే ఏమన్నా ఆప్షన్స్, ఒకవేళ సజ్జనార్ గారు కూడా చాలా సీనియర్స్ నుంచి కూడా ఆయన ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే కనుక, మంచి ఆప్షన్ అనుకుంది ఏదైనా ఉంటే కనుక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కూడా ఆయనే, అది బెటర్గా ఉండేది. అంటే ఈ రోజు కూడా చాలా మంది, అంటే అసెంబ్లీలో కూడా ఒక టాక్ వచ్చింది, ఈ బెట్టింగ్ యాప్ పైన మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించబోతున్నారు, సజ్జనార్ గారికి సపోర్ట్గా నిలబడతారేమో అని అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గనక ఒకవేళ స్పందించి దీని మీద చర్యలు చేపడితే ఆ రకంగానైనా ఒకవేళ దీన్ని చెక్ పెట్టే అవకాశాలు ఉండదండి. నేను అదే చెప్తున్నాను, ఇది ఫ్యాక్ట్. నేను మాట్లాడేది నేను ఏం రేవంత్ అన్న ఏం చేయలేరు, లేదంటే సజ్జనార్ గారు ఏం చేయలేరు అట్లా చెప్పట్లేదు. నేను కాంటెక్స్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ నేను చెప్తాను ఏంటంటే, ఇక్కడ మనకి ఇల్లీగలే కానీ వేరే స్టేట్లలో లీగల్. అది ఇప్పుడు మన జనం ఆగిసావరు. ముందు నా బాధ ఏంటంటే, మీరు వద్దు అనగానే అందరూ ఆగరు. ఇప్పుడు మీకు ఎలా అంటే కనుక, ఇప్పుడు మద్యపాన నిషేధం చేసినప్పుడు ఇక్కడ 2-3 టైమ్స్ సేల్ అయింది, అది పక్కన పెట్టేసేయండి. మద్యపాన నిషేధం చేస్తే అవ్వాల్సిన దానికంటే 2-3 రెట్లు ఎక్కువైంది. దేన్నైతే మనం రిజెక్ట్ చేస్తాం దాని వెనకాల పెడతారు జనం. అది పక్కన పెట్టేసేస్తే మెయిన్గా మనం ఆ యొక్క మేము తాగుబోతున్నాం, మీరు మందు కావాల్సిందే అని చెప్పి ఎవరు ధర్నాలు చేయరు. అలానే గ్యాంబ్లింగ్ కూడా అండి, మీరు ఆపేశారు అనుకోండి గ్యాంబ్లింగ్, ఈ రోజున పూర్తిగా అసలు ఎరాడికేషన్ అని అంటారు అంతే. కాకపోతే వాళ్ళకి అవైలబుల్ రిసోర్సులు ఆడుతూనే ఉంటారు. అంతే తప్పితే రోడ్డు మీదకి వచ్చేసి ఈ గ్యామ్లర్స్ అందరూ కూడా లేదు ఇది రెగ్యులరైజ్ చేయాలి లేదంటే పెట్టాలి అని చెప్పి ఏం చేయరు. ఓకేలే అనుకుంటారు. కామగా ఇంకొక మోడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని స్క్రూటినీ చేయలేరు కదా. గ్యామ్లింగ్ వెబ్సైట్ ఉంది, ఆయనకి 100 పనులు ఉన్నాయి, ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, జనం కోసం ఏదో చేస్తామని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇదిలో వెళ్ళిపోతాం కదా, ఇంక 4 రోజుల తర్వాత మళ్ళీ అంత టైం ఉండదు ఎవరికి. సో మళ్ళీ ఈ జనం అదే జనం మళ్ళీ అదే లింకులు, ఏ కొత్త రూపంలో వచ్చిన లింకులు మళ్ళీ ఆడటం, మళ్ళీ చేస్తాను, మళ్ళీ అదే అవుద్దండి. సో దీనికి ఫుల్ స్టాప్ ఏంటంటే, గ్యామ్లింగ్ లీగలైజ్ చేసేసి వదిలేసి
అది కూడా లీగలైజ్ అంటే ఇప్పుడున్న గేమ్స్ అన్ని ఇవన్నీ కాకుండా గేమ్ ఆఫ్ స్కిల్ లేదంటే ఈ తెలంగాణ లాటరీ సిస్టమ్ అని చెప్పి ఏదన్నా ఒకటి వదిలేసేస్తే ఆ రూపాయితో పోయిద్దని చెప్తున్నాను నేను. ఆ దోలు ఉన్నాడు ఎవడంటే ఆ రూపాయితో తీసుకుని వదిలేస్తాడు. లేదంటే కనుక వీళ్ళు ఆపరండి, ఈ ఇంటర్నేషనల్ గేట్ వెళ్తూ ఏదో రకంగా మన దగ్గర ఉన్న డబ్బును కొట్టేద్దామనే చూస్తారు. రేపు పొద్దున అసలు ఆ బ్యాంకింగ్ సిస్టమ్నే మీరు ప్రక్షాళించిన బిట్ కాయిన్లతో ఆడతారు. ట్రేస్ ఉండిద్దా? ఆల్రెడీ ఇప్పుడు చాలా క్యాసినోస్ బిట్ కాయిన్ తో యాక్సెప్ట్ చేస్తున్నాయి, బిట్ కాయిన్స్ తో ఆడతారు ఉన్నోడు అంతే. అంటే ఇప్పుడు ఇదైతే ఒకవేళ ఆపి ఫుల్ స్టాప్ పెట్టి చెక్ పెట్టే అంత ఇది లేదు, కామా మాత్రం పెట్టుకోవచ్చు, పెట్టగలుగుతారు అని చెప్పేసి చెప్పారు. దీన్ని కామా పెట్టాలంటే కూడా కొన్ని ఎలాంటి టిప్స్ అనేటివి కూడా మీరు చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మెయిన్ గా ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు అయితే బయటకు అంటే వాళ్ళ పేర్లు బయటకు వచ్చిన వాళ్ళందరూ భయపడిపోయారనే అనుకుంటున్నారు జనాలు. ఇక మీదట ఒకవేళ ప్రమోట్ చెయ్యాలి అనుకున్నా కానీ అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక్క మాట. ఎందుకంటే చేయాలి అనుకునే వాళ్ళ 4 రోజులు అయితే మళ్ళీ మర్చిపోతారు సార్ ఈ టాపిక్. అది మనం ఇప్పుడు అంటే దాని వల్ల వచ్చే నష్టము వాళ్ళు ప్రమోట్ చేస్తారు బానే ఉంటది, మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఎలాంటి నష్టాలు చేయరు. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఉన్న సజ్జనర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ కి మామూలుగా లెగవరు ఎవరు కూడా. నెక్స్ట్ ఏ యొక్క గ్రాస్ పుట్టదో అది ఓకే, చేయరు, మంచిదే. కానీ నేను అంటుంది వేరే స్టేట్ లో చేస్తారు, వాళ్ళ పరిధి లేదు కదా. పరిధి ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి, చెప్తున్నాను వేరే కంట్రీ వెళ్ళి చేస్తాడు, నేను ఇక్కడ హిందీలో చేస్తాడు, అక్కడికి వెళ్ళి దుబాయ్లో చేస్తాడు, ఏం చేయగలుగుతారు అన్నట్టు ఇట్లా ఛాలెంజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన స్టేట్ వైడ్గా అయితే ఏం చేయరు. కానీ నాట్ ఓన్లీ దిస్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్, నాట్ ఓన్లీ దిస్ ఇల్లీగల్ వెబ్సైట్ ప్రమోషన్, బట్ లిక్కర్ ఇన్ అదర్ ఫార్మ్స్, లిక్కర్ ప్రోత్సహించడం కానీ ఈవెన్ యూట్యూబ్ లో కూడా చాలా మందిని రీసెంట్గా చూస్తే ఒక ఆడపిల్లాడు కూర్చొని నేను ఏదో సంథింగ్ బ్రాండ్ ఉన్న సిగరెట్ తాగుతాను అని చెప్పింది. నేను ఏదో ఆస్పెక్ట్ లో చెప్పింది, అది నా ఇష్టము అనేది అని చెప్పింది. ఓకే, ఆ బ్రాండ్ నేమ్ చెప్పింది, దట్ ఈజ్ ఆల్సో ప్రమోషన్. అప్పుడు తర్వాత ఏంటంటే సేల్స్ పీక్ అయింది, ఓహో ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఓకే ఇప్పుడు ట్రెండింగ్ సిగరెట్ ఇదే. ఏది 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ చదువుకునే పిల్లలు అదే ఆలోచిస్తారు. ఆ ఏజ్ పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఇంటర్వ్యూలు చేసి ఈ రకంగా కొంచెం అది ఇబ్బందికరంగానే ఉంది. ప్రమోషన్స్ అనే నాట్ ఓన్లీ గ్యాంబ్లింగ్ వెబ్సైట్, నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్, బట్ ఆల్సో వల్గారిటీ, చూపించే అబ్సీన్ వీడియోస్. రీసెంట్ గా మనం కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తాం, ఫోన్లే పాపం కామెంట్స్ చూస్తున్నాం, ఫోన్లే వాళ్ళ జీవనాధారానికి ఏదో చేసుకోవచ్చు. మరి ఎంత నీచమైన వీడియోలు చేస్తున్నారంటే కోదండరామ్ గారు, మీరు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్నారు నిన్న మొన్న ఏదో ఒక ఫంక్షన్లో అన్నారు. ఆయన ఏంటి అసలు యూట్యూబ్ రీల్స్ చూడలేకపోతున్నారు, ఆ దరిద్రాన్ని అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు, అన్నీ కూడా బూతులు, అసలు మెయిన్ గా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా ఏదో చెప్పారు ఆయన. ప్రొఫెసర్ కోదండరామ్ అంతట ఆయన అన్నారు అని అంటే ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే సొసైటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, చిన్నపిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఈ రోజు మొబైల్ లేనిదే చిన్నపిల్లడు వాడు చెప్తున్నా భోజనం కూడా చేయడు, చిన్న పిల్లలు. వాళ్ళకి మనం ఒక బూత్ మాట వినడానికే మన సంవత్సరాలు పట్టేది. ఒక రకమైన ఈ థింగ్స్ కొన్ని ఫర్బిడెన్ థింగ్స్ లైక్ సెక్స్ అండ్ ఈ థింగ్స్ నేర్చుకోవడానికే మనకు ఎన్నో సంవత్సరాలు పట్టేది ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడు అంత విరివిగా అసలు మన నోటుకు వచ్చింది అలా వాడడం, నోటుకు వచ్చిన బూతులు వీడియోస్ చూడండి. చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడే బూతులకి చెవుల్లోంచి రక్తం వస్తుంది, వినలేకపోతున్నాం. సో ఇలాంటివి ప్రమోట్ చేసే యూట్యూబర్స్ కూడా లోపలేసేయాలి ఫస్ట్ థింగ్. ఈ అబ్సీనిటీ ప్రాస్టిట్యూట్, ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేసి కూడా వాళ్ళు వ్యూవర్షిప్ పెరుగుతుందని చెప్పి దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటున్నారు. అది కూడా ఒక నేరమే, అది చాలా తప్పండి. అది ఇప్పుడు వాళ్ళు చేసుకుని చేస్తున్నారు ఏంది అది పక్కన పెడితే, చిన్నపిల్లలు చూసే వాళ్ళు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ యొక్క మాటలు నేర్చుకోరండి, అది రిపీట్ చేస్తారు. అదే క్రింజ్ ని మైట్ లో పెట్టుకొని చికాకు పనులన్నీ చేస్తారు. రోడ్డు మీద చెప్తున్నా వాళ్ళ వే ఆఫ్ లైఫే మారిపోద్ది ఇవన్నీ చూస్తే కనుక. ప్రాపర్ గా పెరగరు వాళ్ళు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లోకి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు ఇంతే, ఈ యొక్క చండాలం అంతా చూడాల్సి వస్తుందని సేఫ్ అక్కడ పోతే అక్కడ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఏదన్నా ఇట్లా తీసి రీల్స్ చూస్తుంటే అక్కడ కూడా ఇదే నేర్చుకుంటున్నారు కూర్చొని. గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా మెయిన్ ఏంటంటే ఈ వీడియోస్ వల్ల అవి ఎరాడికేట్ చేయాలి. రెండోది ఏంటంటే సర్టిఫికేషన్ లేనివి, లేదంటే కనుక ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదో ఆయిల్, మన ఏదో ఆదివాసీ ఆయిల్ అని చెప్పి వాళ్ళు అక్కడ జల్లేసుకొని ఆ అడవిలో నుంచి ఏమీ లేనట్టు ఉంటారు. వాళ్ళ ప్రమోషన్ ఒక్కొక్క సెలబ్రిటీ 5 కోట్లు 10 కోట్లు లేని రారండి. సోనీ సూద్ వస్తాడు, ఆయన సపరేట్ ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేసి వెళ్తాడు. ఆయన ఎంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అది స్కామ్ అంటారా లేదంటే చెప్తున్నాను నేను. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. కొన్నిటిని గవర్నమెంట్ కూడా
చూసినట్టే దీనికి ఒక సపరేట్ ఏదైనా టీం పెట్టేయాలి. అలానే మార్కెట్లో చాలా స్కామ్లు కూడా జరుగుతాయి. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ రీల్స్ ద్వారా కానీ చాలా ఈ మార్కెటింగ్ స్కామ్స్ జరుగుతున్నాయి. వాటి మీద కూడా ఈ స్క్రూట్నీకి అసలు సపరేట్గా ఒక టీంని పెడితేనే కరెక్ట్. టీంని పెడితేనే కరెక్ట్. వీళ్ళు ఓన్లీ ఇంటర్నెట్లో ఇట్లా జరిగే మోసాలు అంటే పాసిబుల్ థింగ్స్ అంటే పాసిబుల్ స్కామ్స్ అయ్యే పాసిబిలిటీ ఉన్నాయి అన్నవి వాళ్ళకి అర్థమైపోద్ది. సీనియర్ టీమ్ పెట్టుకుంటూ వాళ్ళు ఐడెంటిఫై చేసి ముందే కాకముందే చేస్తారు కదా. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్యానల్ పెట్టుకొని చర్చించుకొని ఇలాంటి ఇప్పుడు ప్రజల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టక్కర్లేదండి. ఇప్పుడు బేసిక్ థింగ్స్ బేసిక్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అవి నిమిషంలో డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో ద్వారానో లేదంటే ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే ఏదైనా మంచి టాపిక్ ఏదైనా ఉంటే ఈ రోజుల్లో ఇది మనకి ఎలాంటి మీడియా ఉంది, కొన్ని కోట్ల మందితో ఒకటే రోజు మాట్లాడచ్చు. ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ కూడా ఉపయోగపడేలాగా అవును, ఉపయోగపడే చిన్న చిన్న విషయాలు ఉంటే ఏముంది, రేవంత్ గారిని అడ్రస్ చేసి ఏసీఎంని అడ్రస్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని తెలియజేసి చేసినప్పుడు ఇమీడియట్గా ఆయన 1 నిమిషంలో తీసుకుంటారు. 5 minutes ఏముంది, అటు కూర్చుంటే ఎన్ని చేంజెస్ అయినా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడే చేయొచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది కూడా కుటుంబాలు నష్టపోవడమే కాకుండా ప్రాణాన్ని కూడా కోల్పోతున్నారు. కాబట్టి ముఖ్యంగా యువత ఇప్పుడు యూత్ మొత్తం కూడా వాళ్ళ గోల్ మర్చిపోయి వాళ్ళ చదువును మర్చిపోయి వాళ్ళ కెరీర్ ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పేసి ఈ బెట్టింగ్లకి ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోతున్న తరుణాలు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు సజ్జనార్ సార్ కావచ్చు, ఎవరైనా సరే దీనికి ఒక స్పెషల్ టీంని పెడితే మాత్రం ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, చెక్ పెట్టకపోయినా. ముఖ్యంగా ఏంటంటే ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఈ యాప్స్ అంటే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయకుండా ఉంటేనే ఈ బెట్టింగ్ యాప్స్కి కొంతవరకైనా తగ్గించగలుగుతాము అని చెప్పేసి సార్ చెప్పడం కూడా జరిగింది. మంచి సూచనలు కూడా. ముఖ్యంగా యూతే ఆలోచించుకోవాలి, మన భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుంది, మనం ఎందుకు ఇంత బద్దకస్తులుగా అంటే బెట్టింగ్ కాస్తున్నారంటే బద్దకస్తులే అని అర్థము. బద్దకస్తులుగా ఎందుకు మారుతున్నాము, ఎందుకు మన మైండ్ని డైవర్ట్ చేసుకుంటున్నాము, అది కాదు కదా ఫ్యూచర్ అని కొంచెమైనా ఆలోచించుకోవాలి. మనకి ఒకరు చెడగొట్టేవాడు ఒకడు ఉన్నప్పుడు 10 మంది చెడిపోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ 10 మందిలో మినిమం 5 మంది అయినా ఆలోచిస్తే సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మీదట బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలని మై హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.